అలాగే జగద్గురు బ్రహ్మశ్మిత మహాపత్రి గారికి, శ్రీ శ్రీ సంత సదానంద మహారాజ్ గారికి, ప్రమీలా మేడం గారికి, అలాగే శ్రీనివాస్ గారికి, అందరినీ బయటకు దత్తాత్రేయ మహా స్వామి ఎవరి దగ్గర నేర్చుకున్నారు? మోగ చెవుల దగ్గర నేర్చుకున్నారు. చేమ ఎలా ఉంటుంది, ఆ కుక్క ఎలా ఉంటుంది, అట్లా 24 మోగ చెవుల దగ్గర నేర్చుకున్నారు. ప్రతి మనిషి భూమి మీద నేర్చుకోవడానికి వస్తారు. అంటే ఎన్నో జన్మలు మనం నేర్చుకోవడానికి ఎదుగుదల కోసం భూమి మీదకి వస్తాం. నాకు ఈరోజు కాదు, నేను కొత్తలో ధ్యానం చేయడానికి ఇక్కడికి వచ్చినప్పుడు మరి మారేళ్ళ రామకృష్ణ గారికి ఒకసారి పది మందికి పైగా ఇక్కడ 15-20 మంది శిష్యులు ఉన్నారు. మరి వాళ్ళ మధ్యలో ఆయన కూర్చొని ఏది ఇన్ని ముందు కట్టారు కదా, మరి ధ్యానం గురించి మీకు తెలుసు కదా, ఒక పిరమిడ్ కూడా కట్టాలని అడిగాను. అంటే వీళ్ళందరూ చిన్న లెవెల్లో ఉన్నారు నాయన అని అంటే, వీళ్ళలో కూడా మణులు మాణిక్యాలు ఉన్నారు కదా స్వామి, వాళ్ళు కూడా పిరమిడ్ కడితే బాగుంటుంది కదా అంటే, ఆ రోజు ఆయన ఆలోచించారు. మరి ఆయన ద్వారా, ఆయన సంకల్పం ద్వారా ఇక్కడ అద్భుతమైన మరి 9 పిరమిడ్లు కట్టడానికి యాక్సెప్ట్ చేసిన ప్రమీల మేడం గారికి ఒకసారి పిరమిడ్ ఏంటి, గుడి ఏంటి, పూజ చేయకూడదా, పూజ చేయాలా, పిరమిడ్ ఏంటి, పిరమిడ్ శక్తిలో మనం ఏం చేస్తాం? విశ్వాస శక్తి, అదే ప్రాణశక్తి, అదే కాస్మిక్ ఎనర్జీ. మనం అందరం ఎప్పుడు పొందుతున్నాం? మనుషులేమో, పక్షులు, జంతువులు, ఆఖరికి వృక్షాలతో సహా సృష్టి అంతా ఆధారపడే శక్తిని మనం అందరం ఎప్పుడు పొందుతున్నాం? నిద్రపోయే టైంలో అందరం పొందుతాం. ఉదాహరణకి చెన్నైకి మనం అడవుల్లో ఉండే పక్షులు కానీ, జంతువులు కానీ, ఇక్కడ పక్షులు కానీ కళ్ళజోడు పెట్టామా? మందు బిళ్ళలో వాడుతున్నామా? 100-200 సంవత్సరాల క్రితం మనిషి కూడా అలాగే ఉండేవాడు. సాయంత్రం 6ంటికి కొన్ని కోర్తలో ఇవి అవి రైతులకి ఎలా అందుబాటులోకి రావాలనే ఓతో ఇక్కడ ఇది చేసుకుని దీన్ని తయారు చేసి దీంట్లో క్రిస్టల్స్ కూడా ఉంటాయి. చూసారా, లోపల క్రిస్టల్స్ కూడా ఉంటాయి. మీ తోటలో పెట్టుకోండి. మీరు వెంటనే 10 సెంట్లు తోట ఉంటే ఏ కూరగాయ కానీ దేంట్లో కానీ ఇటువంటిది పెడితే అది అద్భుతంగా ఈరోజు మనం అందరం పిరమిడ్ శక్తిని ఉపయోగించుకోవాలి. ఆ కూరలోనే ఇంట్లో పెట్టారనుకోండి, ఒక్క రోజులో దాంట్లో ఫెర్టిలైజర్స్ అన్నీ పోతాయి. మొత్తం ఇవన్నీ కూడా కెమికల్సే కదా. అప్పుడు ఆకుకూరలు కానీ కూరగాయలు 3 రోజుల్లో పెడితే మేము పరిశోధన చేసాం. దాంట్లో ఏదైతే ప్రతి ఇంట్లో ఇటువంటి పిరమిడ్ ఉండాలి. ప్రతి ఇంట్లో ఒకరోజు నేను రాత్రి 2ంటికి కూర్చుని అసలు దీని ఎనర్జీస్ ఏంటి, మామూలుగా పిరమిడ్ అంటే పైన కప్పు కాదు, ఈ 4 మూలల కోణమే పిరమిడ్. దీని మూలంగా ఏమవుతుందని రాత్రి 2ంటికి కూర్చుని పొద్దున్నే 6 వరకు ధ్యానం చేస్తే అద్భుతమైన రిజల్ట్స్ వస్తుంది. అంటే ప్రతి ఒక్కరూ పిరమిడ్ శక్తిని వాడుకోవాలి. పిరమిడ్ ఏంటి, ఇందాక ఏం చెప్పాను,
దాని శక్తి నిద్రలో ధ్యానానికి ఇది నిద్రకే తేడా ఉంది. మరి బయట ధ్యానానికి పిరమిడ్లో ధ్యానానికి తేడా ఎంత అవుతుంది? అంత కలిపి 120 రూపాయలు అవుతుంది. ఏమున్నది కొలతలే కదా, ఎవరితో వెళ్ళి చేర్చుకున్న అవుతుంది. ఇది మన పొలాన్ని ఎందుకు అద్భుతమైన ఇది